ఇక తెలంగాణలో పోలీసు కొలువుల జాతర అంట. జాబ్ క్యాలెండర్ రూపొందించి దాని ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారట. త్వరలోనే దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నదట. ఈ మేరకు పోలీస్ శాఖ తమ విభాగంలోని ఖాళీల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందట. పోలీసు ఉన్నతాధికారులు ఆర్థిక శాఖకు అందించిన నివేదిక ప్రకారము రాష్ట్రంలో ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నాయట. వీటిలో అత్యధికంగా సివిల్ పోలీస్ కానిస్టేబుల్ విభాగంలో 8,442 పోస్టులు ఖాళీగా ఉన్నాయట. ఆ తర్వాత స్థానంలో ఆర్ముడ్ రివాజు అంటే ఏఆర్ కానిస్టేబుల్ ఏవైతే ఉన్నాయో పోస్టులు అవి 3,271 పోస్టులు ఉన్నాయట. ఇక రెండో కేటగిరీలో దాదాపు 11,000కు పైగా ఖాళీలు ఉండడంతో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువతకు ఇది గొప్ప అవకాశంగా మారనుందట. కానిస్టేబుల్ పోస్టులతో పాటు సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ స్థాయి ఉద్యోగాలు కూడా గణనీయ సంఖ్యలో ఉన్నాయట. సివిల్ ఎస్ఐ కేటగిరీలో 677, ఏఆర్ఎస్ఐ కేటగిరీలో 40, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ టీజీఎస్పీ ఏదైతే ఉన్నదో విభాగంలో 22 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందట. ఇక నివేదికలో పేర్కొన్నారట. శాఖల వారీగా ఖాళీలపై దృష్టి సారించిన ప్రభుత్వము వీలైనంత త్వరగా ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తుందట. ఆర్టీఐ ప్రకారము తెలంగాణ పోలీస్ శాఖలో 91,169 పోస్టులు మంజూరు కాగా 76,295 నియామకాలు జరిగాయట. ఇంకా 14,874 ఖాళీలు ఉన్నాయట. ప్రస్తుతం పోలీస్ శాఖ ప్రభుత్వానికి నివేదించిన నివేదిక ప్రకారము దాదాపు అన్ని పోస్టులను భర్తీ చేసేందుకు పచ్చజెండా ఊపిందట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన హామీ మేరకు ఈ చర్యలు చేపట్టిందట. ఎన్నికల సమయంలో ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి లక్షల కొలువులు భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆలస్యం అవుతుందన్న విమర్శలు వస్తున్న తరుణంలో ఈ భారీ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రకటన నిరుద్యోగులు కొత్త ఆశలు రేకెత్తిస్తుందట. ప్రభుత్వం లభించిన వెంటనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందట. ఇదంతా బాగానే ఉంది కానీ నిరుద్యోగులు కోరుకునేది ఏంటంటే లక్షల కొలువులు భర్తీ చేస్తామన్నది ఓన్లీ పోలీస్ శాఖలోనే కాదు. గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇట్లాంటి అన్ని టీచర్ పోస్టులు కావచ్చు, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ రిలీజ్ చేయాలని చెప్పేసి ధర్నాలు నిర్వహిస్తున్నారు, నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. అది మాత్రము ప్రభుత్వంకు పట్టడం లేదు. కేవలము పోలీస్ శాఖలో మాత్రమే 91,000 మొత్తము పోస్టులు ఉంటే దానిలో ఇంకా పెండింగ్లో 14,874 ఖాళీలు ఉంటే దాన్ని భర్తీ చేయాలని మాత్రము యోచిస్తూ ఉన్నాయి ప్రభుత్వం. కానీ పోలీస్ శాఖనే ఎందుకంటే పోలీసు వాళ్ళు ప్రభుత్వానికి అవసరం. ఎక్కడ వేస్తే డ్యూటీలు అక్కడికి పోవాలి, ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు ఇట్లాంటివి ఉంటే అక్కడ బందోబస్తును ఏర్పాటు చేయాలి. సో వాళ్ళు అత్యవసరం కాబట్టి వాళ్ళు వేస్తూ ఉన్నారు. కానీ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇట్లాంటి అన్నీ మరి వాళ్ళకు కూడా అవసరమే కదా. అక్కడ ప్రజలకు సేవ చేయాలంటే వాళ్ళు కూడా అధికారులు అవసరమే కదా. ప్రమోషన్లు రావాల్సిన వాళ్ళు ఉంటారు, కొత్తగా జాబ్లు ఎక్కే వాళ్ళు ఉంటారు. నిరుద్యోగులు ఇప్పుడు ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు కొలువులు వేసి భర్తీ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో అట్లాంటి అన్నీ దాంట్లో భాగంగానే నిరుద్యోగులు కూడా ధర్నా చేస్తూ ఉన్నారు, ర్యాలీలు చేస్తూ ఉన్నారు, నిరాహార దీక్ష కూడా చేస్తూ ఉన్నారు. ముందుగా ఇవ్వేసిన తర్వాత కూడా ఈ పోలీస్ శాఖ కూడా ఒకటిసారి వేస్తే బాగుంటుంది. ఓన్లీ పోలీస్ శాఖ వేసి అవి పెండింగ్లు పెట్టుకుంటా సాగా తీసుకుంటా ఎన్నికల ముందు వేస్తామని చెప్పి అప్పుడు వేస్తాం ఇప్పుడు వేస్తాం త్వరలోనే ఇట్లాంటి అన్నీ చెప్పడం కాకుండా ఒక డేట్ ఇచ్చి దాని ప్రకారము ఇస్తే బాగుంటుంది. ఓన్లీ పోలీసే కాకుండా మిగతా వేస్తే కూడా వాళ్ళు సంతోషిస్తారు. చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు.